డిక్లరేషన్ లో కాంగ్రెస్ ఎలా ముందుకు వెళ్ళబోతుంది? ఇచ్చిన హామీలు నిలుపుకునేందుకు ఏం చేయబోతుంది? ప్రత్యర్థుల మాటలకు కాంగ్రెస్ ఎలా చెక్ పెట్టబోతుంది? 2 నెలల్లో కులగణన పూర్తి చేస్తారా? కులగణనకు రేవంత్ వేస్తున్న వ్యూహాలు ఏంటి? లోకల్ బాడీ ఎన్నికలే లక్ష్యంగా రేవంత్ అడుగులు. కులగణన చేపట్టేందుకు సిద్ధమైన సర్కార్. 2 నెలల్లో డోర్ టు డోర్ సర్వే. ప్రణాళిక సంఘానికి కులగణన పూర్తి చేసే బాధ్యత. కులగణన పూర్తి చేసి ప్రతిపక్షాలకు చెక్ పెట్టాలని ప్లాన్. లోకల్ బాడీ ఎన్నికలే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంతో పాటు కులగణన చేపట్టేందుకు ఆయన సిద్ధమయ్యారు. అందుకు అనుగుణంగానే 2 నెలల్లో డోర్ టు డోర్ సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సామాజిక, ఆర్థిక, ఉద్యోగ, విద్య, రాజకీయ, కుల ఈ అంశాలన్నింటిపై సమగ్రంగా కులగణన చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కులాల వారీగా సర్వే చేయించి వారికి అందాల్సిన సంక్షేమ పథకాల మీద ప్రభుత్వం ఓ క్లారిటీ తీసుకోబోతోంది. దాంతోపాటు బీసీ డిక్లరేషన్పై కూడా ప్రభుత్వం నిర్ణయం సీరియస్గా ఉందట. ఎన్నికల సమయంలో ఇచ్చిన బీసీ రిజర్వేషన్ల అంశంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కసరత్తులు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ముందుగా కులగణన పూర్తి చేసే బాధ్యతను ప్రణాళిక సంఘానికి అప్పచెప్పింది. రానున్న 2 నెలల్లో కులగణన పూర్తి స్థాయిలో చేసేందుకు ప్రణాళికా సంఘం సిద్ధమవుతుంది. అందుకోసం రాష్ట్ర ప్రణాళికా సంఘం ప్రత్యేకంగా ఒక సమావేశం ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో కులగణన చేసేందుకు ఎలాంటి కసరత్తులు చేయాలి, ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి అనే దానిపై ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ప్రణాళికా సంఘం నిర్వహించే కీలక సమావేశం తర్వాత దీనిపై ఓ స్పష్టత రాబోతుందని తెలుస్తోంది. ఏ జిల్లాలో ఏ తేదీల్లో సర్వే చేయాలి, ఎటువంటి అంశాలు పరిగణలోకి తీసుకోవాలి అనే దానిపై స్పష్టత రానుంది. ప్రధానంగా ఆర్థిక, సామాజిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల ఇటువంటి అంశాలు పరిగణలోకి తీసుకుంటున్న నేపథ్యంలోనే ఎటువంటి ఇబ్బందులు రాకుండా సజావుగా నిర్వహించేందుకు అధికారులను సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. అయితే సమయం తక్కువగా ఉండటంతో కులగణన పూర్తి చేసి ప్రతిపక్షాలకు చెక్ పెట్టాలని రేవంత్ సర్కారు భావిస్తోంది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ వ్యవహారాన్ని క్యాష్ చేసుకోవాలని బీఆర్ఎస్తో పాటుగా బీజేపీ కూడా ప్రయత్నం చేస్తుంది. బీసీ ఉద్యమ నేత కృష్ణయ్య కూడా దీనిపై ఆందోళనకు పిలుపునిస్తున్నారు. బీసీ రిజర్వేషన్లను 42% పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కులగణన పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలతో ఉన్నట్లు గాంధీభవన్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.